మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్లో నిన్న చంపివేయబడ్డాడు అనేది నిజం. అలానే విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో నిన్న 12 గంటల ఆ ప్రాంతంలో చాలామంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇక్కడ ఈ స్టోరీలో అంటే పోలీసులు చెప్తున్న కథనాల్లో, మీడియా రాసిన కథనాల్లో మనల్ని ఈ డాట్స్ని కొన్ని అంశాలని కనుక కలిపి చూసినప్పుడు నిన్న సాయంత్రం కల్లా ఈ మావోయిస్టులను పట్టేసుకున్నామని ప్రకటన వచ్చి రాగానే నేను ఒక మాట చెప్పానన్నమాట కొలీగ్స్తో. ఇది ఎలా జరుగుతుంది, ఇది మనం రివర్స్ ఇంజనీరింగ్లో వెళ్ళాలి సంఘటనల క్రమాన్ని. మావోయిస్టుల్ని విజయవాడలో అరెస్ట్ చేయడం ఏంటి, హిడ్మానేమో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఎన్కౌంటర్లో చంపేయటం ఏంటి, ఇది ఎలా కుదురుతుంది? అక్కడ లభించినటువంటి డైరీ ఆధారంగా విజయవాడలో తనిఖీలు చేపట్టారట. ఇది రివర్స్ ఇంజనీరింగ్లో వెళ్ళాలి. ఎందుకంటే 2-3 రోజుల నుంచి కూడా మావోయిస్టుల కదలికలను మేము గమనించాము, గుర్తించాము అని మహేష్ చంద్ర లడ్డా గారే, ఈ లడ్డా గారే మీదే అనుకుంటా ఒంగోలు రంగారాయుడు చెరువు ముందు ఉన్న టెంపుల్ దగ్గర ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారు. అప్పుడు ఒక వ్యక్తి తలకాయ బాదుకుంటూ ఈ మన షర్ట్ అంతా చినిగిపోయి వేలాడుతూ పదే అదే విజువల్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు టీవీ 9లో వేసినప్పుడు అందరూ చూసి ఉంటారు, గుర్తుంటుంది. ఆ లడ్డా గారు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టారు. అసలు నేనేం చెప్తున్నానంటే, ఈ విజయవాడలో ఎప్పుడైనా చూసారా ఒక మావోయిస్ట్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మీడియా దాన్ని కవర్ చేయటం లైవ్లో? ఒక బిల్డింగ్ని చుట్టుముట్టేసి చుట్టూ బయట వీళ్ళు తిరుగుతూ ఉంటే లోపల ఉన్న వాళ్ళట ప్రశాంతంగా ఉండిపోయారట. వాళ్ళు బాక్సుల్లో పెట్టిన ఆయుధాలు కూడా తీయలేనంత వేగంగా వెళ్ళి స్పందించారన్నారు. కానీ కనీసం ఒక అరగంట ప్రతి న్యూస్ ఛానల్ దాన్ని లైవ్ ఇచ్చింది. అరగంట టైం ఇచ్చినా కూడా లోపల ఉన్న వీళ్ళు చెప్పడం మావోయిస్టు సానుభూతి పరులను కొంతమందిని ఇంట్లో పంపించారట, వాళ్ళ ద్వారా సమాచారం ఇచ్చారట. ఏది, మీరు కనుక లొంగిపోతే చంపేస్తారు అని. ఇది ప్రతి చోట జరిగేదే, దాన్నే కదా కాల్పులు ఎదురు కాల్పులు అనేది. అయినా కూడా వాళ్ళు మొత్తం లొంగిపోయారట. ఒక్క చుక్క రక్తపాతం లేకుండా 28 మంది మావోయిస్టులు, అందులో 21 మంది లేడీసు విజయవాడలో పట్టుబడటం ఆటోనగర్లో, కొత్త ఆటోనగర్లో, కానూరు దగ్గర. ఇది వీళ్ళిచ్చిన వాళ్ళు చెప్పడం. హిడ్మాని ఎన్కౌంటర్ చేసిన ప్రదేశంలో ఒక డైరీ లభించింది. ఆ డైరీ ఆధారంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకున్నారట. నేను ఇది రివర్స్ ఇంజనీరింగ్లో చూస్తే అసలు వీళ్ళందరినీ ముందే పట్టుకున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న సమాచారంతోనే అక్కడ హిడ్మాని పట్టుకున్నారు, లేదంటే ఎన్కౌంటర్ చేశారనుకుంటున్నాను. లేకపోతే ఉదయం 6-7 గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగితే అక్కడ ఒక డైరీ లభ్యమైతే ఆ డైరీని పట్టుకొని వెంటనే విజయవాడకి బలగాలు ఎలా వస్తాయి? లేదు, కమ్యూనికేషన్స్ ఉన్నా కూడా సరాసరి దాని దగ్గరికి వెళ్ళిపోయి ఇది చేయడం జరగదు. ఈ కథనాలన్నీ రాసిన ఒకే పేపర్లో ఒకే చోట ఉన్నది. ఇంకా వీళ్ళిచ్చిన సమాచారంతోనే మధ్యాహ్నం రాత్రి 2 గంటలకి వెళ్ళారు అని. చూడండి, 2 గంటలకి, రాత్రి 2 గంటలకి అక్కడ దొరికిన సమాచారం ఆధారంగా వీళ్ళని పట్టుకోవటము, ఆయన్ని పట్టుకోవడం జరిగే పనైనా. అంటే ఈ లూప్ హోల్స్ని మనం సరిగ్గా గమనిస్తే హిడ్మా ఎన్కౌంటరా కాదా అనేది మనకు అర్థమవుతుంది. డైరెక్ట్గా మనం ఏం కామెంట్ చేయక్కర్లేదు. ఇంకొకటి, ఆయన దంతెవాడ దగ్గర జరిగినటువంటి బిగ్గెస్ట్ బ్లాస్ట్, ఒకే ఆపరేషన్లో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చచ్చిపోయారు 2010లో. అది మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అంతమంది పోలీసు బలగాలను చంపడము అదే ఫస్ట్ టైం అని నాకు తెలిసినంతవరకు. దాంట్లో ఈ హిడ్మా, అసలు ఈ హిడ్మా ఎవరయ్యా అంటే సుక్మా జిల్లాకు సంబంధించిన మురియా తెగకు సంబంధించిన వ్యక్తి. చాలా చిన్న వయసులోనే, అంటే 81లో ఈయన పుడితే, ఈ మాండవి లేకపోతే మడివి హిడ్మా 10వ తరగతి వరకే చదువుకున్నాడు. 81 మీద పుట్టాడు. తన 10వ తరగతి అవ్వగానే మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షించబడి 2000 సంవత్సరంలో దాంట్లో ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనే ఒక సిపిఐ ఎంఎల్కి సంబంధించినటువంటి మావోయిస్ట్ ఆర్మీలో బెటాలియన్ 1 కమాండర్గా ప్రస్తుతం దండకారణ్యానికి పనిచేస్తున్నాడు. ఇంతవరకు కనీసం 25 ఆపరేషన్లు, పెద్ద ఆపరేషన్లు, మావోయిస్టు ఉద్యమాల్లో సంబంధించి భారీ దాడులు కనుక ఏదైనా చేస్తే
అది ఈ పిఎల్జిఏ ఆర్మీనే చేస్తుంది అక్కడ. ఈ పిఎల్జిఏ ఆర్మీ ఏంటంటే ఒక 100 నుంచి 150 మంది ఒక బెటాలియన్గా ఉంటారు. అన్ని రకాల ఆయుధాలని ప్రయోగించడంలో వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. గెరిల్లా యుద్ధ తంత్రాలు కానీ ఇవి మనకి చెప్తున్నది, మనం చూసినవేం కాదు. ఇతను దీని తర్వాత 2013లో ఛత్తీస్గఢ్కి సంబంధించి ఒక బ్లాస్ట్ చేస్తే 27 మంది చనిపోయారు. అప్పుడు ఆ చనిపోయిన వారిలో ఆ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ అగ్రనాయకత్తులు అందరూ ఇంకా తుడిచిపెట్టుకుపోయారు. ఈ ఛత్తీస్గఢ్లో ఇలాంటి బాంబు పేలుళ్ళు, ఇలాంటి బ్లాస్టులు చేసే మన అజిత్ జోగి అని ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కాళ్ళు పోగొట్టుకున్నారు ఛత్తీస్గఢ్లో. ఆయనే అప్పుడే సల్వాజుడం అనే దాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆర్మీకి వ్యతిరేకంగా, ఈ మావో ఆర్మీకి వ్యతిరేకంగా. అలాంటి హిడ్మా ఏంటంటే ఎప్పుడు ఎక్కడ తనను చుట్టుముట్టినా ఇట్లానే స్లిప్ ఇచ్చేసి పారిపోతాడు. ఇప్పటికి గత 6 నెలలుగా ఏంటంటే ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ముందు హిడ్మా ఉన్నాడు, హతం అంటున్నారు అని వార్తలు రావడం, తర్వాత ఏమో ఆయన తప్పించుకున్నాడు అని చెప్పేసి రావడం చూస్తుంటే మొదటిసారిగా ఇలా ఆ అడవిని, దండకారణ్యాన్ని వదిలి ఇలా పట్టణాలకు వచ్చాడు, చచ్చాడు అనేది రాస్తున్నారు కదా. ఇలా అడవుల నుంచి పట్టణాలకు వచ్చాడు అంటేనే ఇప్పుడు జరిగింది ఎన్కౌంటర్ రంపచోడవరం ఫారెస్ట్, మారేడుమల్లి టైగర్ జోన్లో. మరి పట్టణానికి వచ్చింది ఎక్కడ? వచ్చాడంటే వస్తే ఇక్కడి నుంచి అక్కడికి లిఫ్ట్ చేశారా? ఇవన్నీ ప్రశ్నలే. అందరూ ఈ పాటికి ఈ మావోయిస్టు సానుభూతి పరులు కానీ, గతంలో లొంగిపోయిన మావోయిస్టులు కానీ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ముందు ప్లాన్డ్గా చేసిందే తప్పితే అక్కడేదో నిజంగానే జరిగింది అనేది నమ్మొద్దు అంటారు. వాస్తవాలు పోలీసులకే తెలియాలి. ఇంకొకటి, ఆయన లొంగిపోతాను అని కూడా చెప్పిన తర్వాత కూడా ఇలా జరిగింది. ఈ మధ్యనే ఆశన్న కానీ, మల్లోజుల వేణుగోపాలరావు కానీ వీళ్ళందరూ లొంగిపోయిన తర్వాత నేను కూడా లొంగిపోతాను సంకేతాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇది ఖచ్చితంగా ఏంటంటే మరి అంతమందిని చంపిన వ్యక్తి లొంగిపోతానంటే ఎలా అని చెప్పేసి మామూలుగా ఆలోచించినా కూడా ఏదో ఒక కానిస్టేబుల్కి ఒళ్ళు మండినా కూడా ఫైరింగ్ ఓపెన్ చేసినప్పుడు కాల్పులు జరుగుతాయి, ఏదైనా జరగవచ్చు. ఇది హిడ్మాకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఒక సెన్సేషన్. ఈ ఎన్కౌంటర్ అక్కడతో అవ్వలేదు, ఇంకా జరుగుతున్నాయి అంటున్నారు. చూద్దాం. చివరికి ఈ ఆపరేషన్ కగార్ పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టినటువంటి మావోయిస్టుల ఏరివేత ఉద్యమం అసలు మావో ఉద్యమాన్ని చివరి మలుపుకి నెట్టేసింది. ఆపరేషన్ కరగట్టలని ఈ 2025 ఏప్రిల్లో జరిగింది. 21 రోజుల పాటు చేస్తే 2000 మంది కర్రగుట్టల దగ్గర ఉన్నారు నక్సలైట్లు అనే సమాచారంతో 25,000 మంది పోలీసులు, సిఆర్పిఎఫ్, ఆక్టోపస్, ఛత్తీస్గఢ్ పోలీసులు వీళ్ళందరూ చుట్టుముట్టి 31 మందిని అయితే చంపారు. ఆ తర్వాత లొంగుబాట్లు అనేది వరుసగా జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం. ప్రతి చోట 7 మంది, 30 మంది. మొన్న అక్టోబర్ 17వ తారీఖునైతే ఛత్తీస్గఢ్లో 200 మంది లొంగిపోయారు. దానికి ముందు మహారాష్ట్రలో ఈయన ఆశన్న లొంగిపోయింది, మల్లోజుల వేణుగోపాల్ గారు. ఈ క్రమంలోనేనంటే లాస్ట్ వీక్ ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ విజయ్ హిడ్మా వాళ్ళ మదర్ని గెలిచినప్పుడు, బిడ్డ నువ్వు 25 ఏళ్ళు అయిపోయింది, రారా నాయన, ఉద్యమం నుంచి బయటకు వచ్చేరా నాయన అని వేడుకోవడం కూడా చూశారు. ఆ క్రమంలో ఇప్పుడు జరిగిన ఎన్కౌంటర్ ఏంటంటే హిడ్మాది తీవ్రమైన సంచలనం కలిగిస్తుంది.